హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 36. సనా వస్తూనే మోసుకొచ్చిన న్యూస్ చూసిన మేనక ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. అందులో వీడియో వచ్చేసి సౌరభ్కి సంబంధించింది. అదితి అతని చెంప పగలగొట్టడం, ఆ తర్వాత అతను అదితిని అక్షతని రిక్వెస్ట్ చేయడం, అదితి కాళ్ళ మీద పడడం, అన్నీ ఓ షార్ట్ ఫిలింలా వీడియోస్ వస్తున్నాయి. అన్నింటిలో కూడా హీరోయిన్ మిస్ అదితితో మిస్బిహేవ్ చేసిన హీరో సౌరభ్. అందుకు మూవీ యూనిట్ అతనితో మిస్ అదితి కాళ్ళు పట్టుకునేలా చేశారు అనే న్యూస్ వస్తోంది. టోటల్గా సౌరభ్ ఏదో క్షమించరాని తప్పు చేశాడని ఫిక్స్ అయ్యి మహిళా శక్తి, మహిళా మండలి వాళ్ళు కూడా అతనికి ఎగేనెస్ట్లుగా రోడ్డెక్కేశారు. న్యూస్ ఛానల్స్లో డిబేట్స్ జరగడం మొదలుపెట్టాయి. ప్రపంచమంతా సౌరభ్ క్యారెక్టర్ని ఎత్తి చూపుతోంది. మేడం, ఉదయం నిద్రలేచేసరికి ఇదే హాట్ టాపిక్. ఇప్పటికే కొన్ని వందల ఫోన్స్ వచ్చాయి, ఇదంతా నిజమేనా అని. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ వీడియోనే ట్రెండింగ్లో ఉంది. ఈ దెబ్బతో ఆ సౌరభ్ పర్రు మొత్తం మూసీలో కలిసిపోయినట్లే అని ఉత్సాహంగా చెబుతూ పోతోంది సనా. కానీ ఇంతలో మేనక నుదురు ఏదో ఆలోచిస్తున్నట్లు ముడుచుకుంది. వెంటనే లేచి వెళ్ళి మొబైల్ తీసి అక్షిత్కి కాల్ చేసింది. చాలాసేపు రింగ్ అయిన తర్వాత అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసిన అక్షిత్, ఏంటి నీకు నిద్ర పట్టడం లేదని నా నిద్ర కూడా డిస్టర్బ్ చేయాలని డిసైడ్ అయ్యావా అని కూల్గా అడిగాడు. మీరు ఈ పని బాగా ఆలోచించే చేశారా? డైరెక్ట్గా అడిగింది మేనక. నిద్రపోవడానికి అంతలా ఆలోచించాల్సిందేముంది, చిలిపిగా అన్నాడు ధీరజ్. నేను నీ నిద్ర గురించి మాట్లాడడం లేదు, సోషల్ మీడియాలో నువ్వు రిలీజ్ చేసిన వీడియో గురించి మాట్లాడుతున్నాను అంటూ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసింది మేనక. ఓ అదా, అందులో ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని ఏమీ తెలియనట్లే అడిగాడు ధీరజ్. డోంట్ యాక్ట్, దీనివల్ల మూవీకి ప్రాబ్లం అవుతుంది కదా. ఎనీవే, ఈ విషయాన్ని ఇలా కాదు, డైరెక్ట్గానే వచ్చి మాట్లాడతాను అని వెంటనే కాల్ కట్ చేసేసింది. ఆ తర్వాత సనా వైపు చూసి, ఈరోజు షూట్ ఉందా సనా అని అడిగింది. ఈరోజు సౌరభ్ సార్తో మీ షూటింగ్ ఉంది మేడం. ఇంత ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇక సౌరభ్ సార్ షూటింగ్కి రాకపోవచ్చు, సో షూటింగ్ కూడా ఉండకపోవచ్చు అని చెప్పింది సనా. ఓకే, ఓ అరగంట తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్కి కాల్ చేసి కనుక్కో అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మేనక. మరోవైపు ముందు రోజు అదితి కాళ్ళు పట్టుకున్న సౌరభ్ ఆ అవమానాన్ని మర్చిపోయి నెక్స్ట్ డే షూటింగ్లో ఫుల్ గ్లామర్గా కనిపించడం కోసం ఫుల్గా డ్రింక్ చేసి నిద్రపోయాడు. దాంతో అతను ఆ రోజు ఉదయాన్నే నిద్రలేవలేదు. అతని అసిస్టెంట్ కింద మీద పడుతూ వచ్చి నిద్రపోతున్న అతన్ని అతి కష్టం మీద లేపాడు. లేస్తూనే, అప్పుడే షూటింగ్ టైం అయిందా అని అడిగాడు సౌరభ్. ఇంకెక్కడ షూటింగ్, ఈ రోజుతో మీ కెరీర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది అని చెప్పాడు అసిస్టెంట్. ఆ మాటతో దెబ్బకు నిద్రమత్తు వదిలిపోవడంతో, వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా అడిగాడు సౌరభ్. వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి అందులో సౌరభ్కి వ్యతిరేకంగా వస్తున్న వీడియోస్ అన్నింటినీ ఓపెన్ చేసి సౌరభ్ ముందు పెట్టాడు అసిస్టెంట్. అది చూసిన సౌరభ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయి మళ్ళీ కొట్టుకుంది. మనిషి పిచ్చెక్కినట్లయిపోయాడు. ఏంటిది, ఇదంతా ఎలా బయటకొచ్చింది? జరిగిన మీటింగ్ కాన్ఫిడెన్షియల్గా జరిగింది కదా, అసలు అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ మరొకటి వస్తుందేంటి అని తనను తానే ప్రశ్నించుకుంటూ ఉన్నాడు సౌరభ్. అదంతా చూసిన అసిస్టెంట్, ఐఎమ్ సారీ సార్, ఇక్కడ నాతో మీకు అవసరం లేదని అనుకుంటున్నాను. మా కంపెనీ మీ దగ్గర నుంచి వచ్చేయమని ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసింది. అండ్ ఈరోజు 11 గంటలకు మీ గురించి ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెడుతున్నారు. మేబీ మిమ్మల్ని బ్యాన్ చేస్తారనే న్యూస్ గట్టిగా వినిపిస్తుంది. సో ఇక మీరు సినిమాలు చేయలేరు, టేక్ కేర్ సార్ అని చెప్పి ఇక తన పని అయిపోయిందన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసిస్టెంట్. ఆ అసిస్టెంట్ చెప్పిన ఒక్కొక్క మాట అతన్ని చిత్రవద చేస్తుంటే తల దేనికేసి కొట్టుకోవాలో తెలియక నిలుచున్న చోటనే కూలబడిపోయాడు సౌరభ్. ఒక్క రాత్రిలో తన కెరియర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు అతను హీరో నుండి జీరోగా మారిపోయాడు. మరోవైపు మేనక ఫ్రెష్ అయి వచ్చేసరికి సనా ఎలా కూర్చుందో అలానే ఉంది. సనా, నాకు చాలా ఆకలిగా ఉంది, టిఫిన్ రూమ్కి ఆర్డర్ చేసేయి అని చెప్పింది మేనక. ఆ మాటతోనే ఉలిక్కిపడిన సనా కాస్త సర్దుకొని వెంటనే రిసెప్షన్కి కాల్ చేసి మేనక కోసం టిఫిన్ ఆర్డర్ చేసింది. మేనక మేకప్ వేసుకొని స్పెషల్గా రెడీ అయి వచ్చి హాల్లో కూర్చుంది. ఆమెను చూస్తూనే, వావ్ మేడం, యూ లుకింగ్ సో ప్రెటీ అని అంది సనా. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చి, అంటే నేను రోజు ప్రెట్టీగా ఉండనా అని అడిగింది మేనక.
లేదు లేదు, చాలా బాగుంటారు. కానీ ఈరోజు ఇంకా కొంచెం శ్రద్ధగా రెడీ అయినట్లు చాలా బాగున్నారు. ఇంకా ఈరోజు షూట్‌కు ఉండకపోవచ్చు కనుక మీరు రెస్ట్ తీసుకుంటారేమో అనుకున్నాను. కానీ ఏంటి ఇంత స్పెషల్‌గా రెడీ అయిపోయారు? అని అడిగింది సన. ఇప్పుడు మనం మిస్టర్ అక్షిత్ గారి ఫ్లాట్‌కి వెళ్తున్నాం అని చెప్పింది మేనక. ఓహ్! థాంక్స్ చెప్పడానికి వెళ్తున్నారా? అయితే ఇలా ఒట్టి చేతులతో వెళ్తారా ఏంటి? ఏదైనా గిఫ్ట్ ఆర్ ఫ్లవర్ బొకేతో వెళ్ళండి, బావుంటుంది అని చెప్పింది సన. ఆ మాటకు ఒక్క క్షణం ఆలోచించి, అవసరం లేదు, నేను తన దగ్గరికి వెళ్ళడమే పెద్ద గిఫ్ట్ అంది మేనక. అవుననుకోండి, కానీ అంటూ ఆగిపోయింది సన. సరే, నువ్వు అంతలా కోరుకుంటే ఓ బొకే ఆర్డర్ పెట్టుకో అంది మేనక. ఆ మాటతో వెంటనే బొకే ఆర్డర్ చేసింది సన. ఇంతలో టిఫిన్ రావడంతో ఇద్దరూ తినేసి ఆర్డర్ చేసిన బొకే రావడంతో అది తీసుకొని హోటల్ రూమ్ నుంచి బయటపడ్డారు. అక్షిత్ రూమ్ కూడా పక్కనే ఉన్న హోటల్లోనే అవడంతో త్వరగానే ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. సన వెంటనే డోర్ బెల్ కొట్టి తన చేతిలో ఉన్న బొకేను మేనక చేతిలో పెట్టింది. దాంతో మేనక కోపంగా ఆమెను చూస్తూ ఉండగానే, మీరు సర్తో మాట్లాడి రండి మేడం, నేను వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సన. ఏ సనా, ఆగు అని అంటూ ఉండగానే అక్షిత్ ఈలోగానే రూమ్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న మేనక చెయ్యి పట్టుకొని లోపలికి లాగేశాడు. దాంతో ఉలిక్కి పడిన మేనక నిలదొక్కుకోలేక కింద పడబోతుంటే ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఆపేశాడు అక్షిత్. దాంతో మేనక చేతిలోని ఫ్లవర్ బొకే గాలిలో పైకి లేచి ఫ్యాన్కి తగిలి పూల రెక్కలు విప్పుకొని వాళ్ల మీద పూనవాలలా కురిశాయి. బ్యాక్గ్రౌండ్లో ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే అని సాంగ్ వినిపిస్తుంటే ఫ్రీజ్ అయిపోయిన మేనక అక్షిత్ కళ్ళలోకి చూస్తూ ఉండగా చిరునవ్వుతో ఆమె బరువుని తన చేతులతో మోస్తూనే ఆమె ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని తీసుకెళ్లిన అక్షిత్ ఆమె పెదవుల్ని అందుకోబోయాడు. దాంతో అతనేం చేస్తున్నాడో అర్థమైన మేనక తన పెదవులు అదురుతుండగా టక్కున కళ్ళు మూసుకుంది. దాంతో ఆమె పెదవుల నుంచి అతి కష్టం మీద తన చూపును తప్పించుకున్న అక్షిత్ మెల్లగా ఆమె నుదుటిపై చేరి గాఢమైన ముద్దిచ్చాడు. ఆ ముద్దుకి కళ్ళు తెరిచిన మేనక అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, ఏంటి డిసప్పాయింట్ అయ్యావా అని కళ్ళెగరేశాడు అక్షిత్. ఆ మాటతో అతన్ని విదిలించుకొని సీరియస్గా అతని వైపు చూసి లేచి నించుంది మేనక. ఆమెను సరిగ్గా నుంచోబెట్టి తన రెండు చేతులతో దగ్గరికి లాక్కున్న అక్షిత్ ఆమె తలకు తన తలను ఆనించి, ఏంటి ఉదయాన్నే నా దగ్గరకు వచ్చేశారు మేడం? ఓ, నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా అని అడిగాడు. వెంటనే అతన్ని వదిలించుకొని వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, అంతకన్నా ముందు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆ సౌరభ్కి బుద్ధి చెప్పారు, బాగుంది. కానీ మరిప్పుడు మూవీ ఎలా కంప్లీట్ చేస్తారు? అంటే ఈ మూవీ ఆగిపోయినట్లేనా అని సీరియస్గా అడిగింది మేనక. నో, ఆల్రెడీ వేరే హీరోని పెట్టి సౌరభ్ సీన్స్ వరకు మళ్ళీ రీషూట్ చేయమని చెప్పాను. సో ఈ వీక్ మొత్తం అతనితో షూట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక వీక్లో మూవీ టోటల్ షూటింగ్ పూర్తయిపోతుంది. ఇక ఆ తర్వాత నువ్వు నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండొచ్చు అని చెప్పాడు అక్షిత్. వావ్, నైస్ ప్లాన్. బట్ నేను లైలా ఎంటర్టైన్మెంట్ కంపెనీకి 3 years బాండ్ రాసిచ్చాను. ఇంకొక 6 months అగ్రిమెంట్ ఉంది అని చెప్పింది మేనక. ఓ, అయితే ఈ 6 months తర్వాత జాబ్లో జాయిన్ అవుతావా అని అడిగాడు అక్షిత్. మీరు డబ్బులు ఇస్తే ఈ 2 weeks తర్వాత వచ్చి వెంటనే మీ దగ్గర జాయిన్ అయిపోతాను అని అతన్నే గమనిస్తూ అడిగింది మేనక. ఆ మాటతో ఒక క్షణం నుదురు చిట్లించిన అక్షిత్ ఆ తర్వాత చిన్నగా నవ్వి, ఈ ప్రాపర్టీపై నాకు అనుభవించడానికి మాత్రమే హక్కుంది, కానీ పంచిపెట్టడానికి హక్కు లేదు. సో ఐఎమ్ సారీ. నేను ఈ కంపెనీ నుంచి తీసుకుంటున్న శాలరీ అయితే 6 monthsలో ఒక 10 lakhs అవుతుంది కాబట్టి కావాలంటే ఈ 6 months తర్వాత 10 lakhs కట్టేద్దాం అని చెప్పాడు అక్షిత్. టోటల్ కంపెనీ మొత్తం అతని చేతిలో ఉన్నా కూడా ఆఫ్టర్ ఆల్ 10 lakhs కోసం అతను తన అడ్వాంటేజ్ తీసుకోపోవడంతో అతన్ని మనసులోనే మెచ్చుకుంది మేనక. దాంతో వెంటనే కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళి అక్షిత్ ఎదురుగా నుంచొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, అంత అవసరం లేదు, ఈ 2 weeks తర్వాత నేనే మీ కంపెనీలో జాయిన్ అవుతాను, ఆర్డర్స్ టైప్ చేసి రెడీగా ఉంచండి అని చెప్పి అక్కడి నుంచి మేనక వెళ్ళబోతుండగా వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు అక్షిత్. దాంతో అతని ముందుకు వచ్చి ఆగింది మేనక.
2 వీక్స్‌లో లైలా ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీకి మరి డబ్బులెలా కడతావు? అని అడిగాడు అక్షిత్. జస్ట్ వెయిట్ అండ్ సీ అని చిన్న స్మైల్ ఇచ్చి అతని చెంపపై తడిమి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేనక. వెళుతున్న ఆమెనే చూస్తూ, నువ్వు చేసే ఏ ప్లాన్ అయినా నా మైండ్‌కి అంత త్వరగా అర్థం కాదు అని మనసులోనే అనుకున్నాడు అక్షిత్. మరోవైపు అదితి బయటికి రాగానే, మేడం, ఈ వీక్ మొత్తం మీకు షూటింగ్ లేదట, ఇప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేసి చెప్పారు అని చెప్పింది సనా. ఓ, ఓకే అంటూ తన హోటల్ రూమ్కి వెళ్ళిపోయింది మేనక. ఆమె వెనకే పరుగులాంటి నడకతో వెళ్ళింది సనా. వెళ్ళడంతోనే వైన్ బాటిల్ గ్లాస్ తీసుకొని సోఫాలో కూర్చుంటూ టీవీ ఆన్ చేసింది మేనక. ఈసారి సనా ఏం అబ్జెక్షన్ పెట్టకుండా గ్లాసులో వైన్ నింపి ఆమె చేతికి అందించింది. అప్పుడే న్యూస్లో సౌరభ్ను మూవీ అసోసియేషన్ నుండి బ్యాన్ చేశామని, మరో 3 ఏళ్ల వరకు అతను ఎలాంటి మూవీస్లో నటించడానికి వీల్లేదని, అలాగే అతను నటించిన మూవీస్ కూడా ఎవ్వరూ రిలీజ్ చేయకూడదని ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసేశారు. ఆ వైన్ సిప్ చేస్తూ సౌరభ్ గురించి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది అదితి ఉరఫ్ మేనక. ఆ తర్వాత రోజులు మెల్లగా గడుస్తున్నాయి. ఈ న్యూస్ వచ్చిన తర్వాత సౌరభ్ ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. అతని గురించి ఎవరు పెద్దగా కూడా పట్టించుకోలేదు. మీడియా పట్టించుకున్నా అతను వాళ్ళకి కనిపించలేదు. గణేష్ ఆధ్వర్యంలో కొత్త హీరోతో స్పీడ్గా సౌరభ్ వెర్షన్ షూటింగ్ మొత్తం జరుగుతోంది. అదితి హోటల్ రూప్ నుండి బయటికి రావడం లేదు. అక్షిత్ కూడా బిజీగా ఉండి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తప్ప మేనకను పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. మేనక తనకిష్టమైన వైన్ తీసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతూ టైంను బాగా స్పెండ్ చేస్తోంది. మరో 2 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనగా మేనకకు కాల్ చేసింది సనా. మేడం, 2 డేస్లో షూట్ స్టార్ట్ అవుతుంది, ఇక మీరు కొంచెం డ్రింక్ తీసుకోవడం ఆపేయాల్సి రావచ్చు అని చెప్పింది సనా. ఓకే సనా, నోటెడ్ అని చెప్పింది మేనక. మీరు పార్లర్కి వెళ్తారా, అపాయింట్మెంట్ తీసుకోనా అని అడిగింది సనా. మామూలుగా అయితే నేను వెళ్ళను, బట్ ఈసారికి వెళ్తాను, రేపు ఈవినింగ్కి అపాయింట్మెంట్ తీసుకో అని చెప్పి కాల్ కట్ చేసిన మేనక మొబైల్లో అక్షిత్ మెసేజ్ కోసం అతని ఐడి ఓపెన్ చేసింది. అతని నుంచి ఉదయం గుడ్ మార్నింగ్ మెసేజ్ తప్ప ఎలాంటి మెసేజ్ లేదు. దాంతో కొంచెం చిరాకు పడ్డ మేనక సీరియస్గా అక్షిత్కి కాల్ చేసింది. కానీ ఆ కాల్ను అక్షిత్ లిఫ్ట్ చేయలేదు. అతని అసిస్టెంట్ మురారి లిఫ్ట్ చేసి, హలో అదితి మేడం, సార్ హైకోర్టులో ఉన్నారు అని చెప్పాడు. కోర్టులో ఉండడం ఏంటి, ఏం జరిగింది అని సీరియస్గా అడిగింది అదితి. ఆమె వాయిస్లో బేస్ మేనకను గుర్తు చేస్తుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ చేస్తూ, మేనకా మేడం వాళ్ళ పేరెంట్స్ వేసిన కేసు 4 డేస్ బ్యాక్ ఫైనల్ హియరింగ్ ఉండాలి, బట్ ఆ రోజు బంద్ ఉండడంతో కేసు ఈరోజు ఫైనల్ హియరింగ్కి వచ్చింది. ఆ కేసు ఇప్పుడు హైకోర్టులో నడుస్తోంది, సార్ ఇక్కడ కోర్టులోనే ఉన్నారు అని చెప్పాడు అసిస్టెంట్. ఓ, ఓకే అని కాల్ కట్ చేసిన అదితి ఒక అన్నోన్ నెంబర్కి కాల్ చేసింది. అవతల వైపు వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయగానే వాళ్లతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిన ఆమె వెంటనే సనాకి కాల్ చేసింది. సనా కాల్ లిఫ్ట్ చేయగానే, ఎక్కడున్నావు అని అడిగింది మేనక. నేను మీకోసం కొత్త కాస్ట్యూమ్స్ తీసుకోవడానికి షాపింగ్కి వచ్చాను మేడం అని చెప్పింది సనా. ఓకే, మనం అర్జెంటుగా హైకోర్టుకు వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేసుకొని త్వరగా వచ్చేసాయి, వెంటనే స్టార్ట్ అవుదాం అని చెప్పింది మేనక. ఓకే మేడం అంటూ వెంటనే స్టార్ట్ అయింది సనా. మేనక స్పీడ్గా రెడీ అయ్యి సనా కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆమె రాగానే ఇద్దరూ కలిసి కోర్టుకి స్టార్ట్ అయ్యారు. క్యాబ్ కోర్టు ముందు ఆగగానే మేనక తనను ఎవరూ గుర్తుపట్టకుండా తన ఫేస్ మొత్తానికి స్కార్ఫ్ చుట్టుకుంది. మేడం, కారు దిగుదామా కాసేపు ఆగుదామా అని అడిగింది సనా. వెయిట్, మనల్ని కలవడానికి ఒకరొస్తారు అని చెప్పిన మేనక తన మొబైల్ నుంచి తాను ఉన్న కారు నెంబర్ ఓ వ్యక్తికి మెసేజ్ చేసింది. 5 నిమిషాల్లో ఓ వ్యక్తి వచ్చి మిర్రర్పై చిన్నగా నాక్ చేశాడు. దాంతో మెల్లగా మిర్రర్ను కిందకు దించింది అదితి. స్కార్ఫ్లో ఉన్న ఆమెను చూసిన అతను, మేడం మీరు అని కంగారుగా అంటూ ఉండగానే, చెప్పిన పని పూర్తయిందా అని బేస్ వాయిస్లో అడిగింది మేనక. చేశాను మేడం, ఇదిగోండి ఫైల్ అంటూ ఆమెకు కంగారుగా ఫైల్ అందించాడు అతను. వెంటనే ఆ ఫైల్లో సిగ్నేచర్ చేసిన అదితి, నేను చెప్పింది గుర్తుంది కదా, సేమ్ నేను చెప్పినట్లే కోర్టులో చెప్పాలి అని చెప్పి ఆ ఫైల్ను అతనికి ఇచ్చేసింది. ఓకే మేడం అని అతను వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్ని చూస్తూనే, అసలు ఏం జరుగుతుంది మేడం, ఎవరతను అని అనుమానంగా అడిగింది సనా. ఆ మాటతో సీరియస్గా ఆమెను చూసిన అదితి ఆన్సర్ చేయకుండా,
లోపలికి వెళ్దాం పద అంటూ కారు దిగింది. దాంతో అయోమయంగా చూస్తూనే కారు దిగి ఆమె వెంట వెళ్ళింది సన. ఇద్దరూ కోర్టు లోపలికి అడుగుపెట్టారు. లోపలికి వెళ్ళగానే అదితి చూపు తన తల్లిదండ్రులైన జలంధర జయంతులపై పడింది. ఇద్దరిలో అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా లేదు. ఒక్కగానొక్క కూతురు చనిపోయిందని బాధ వాళ్లలో కనిపించటం లేదు. తల్లి మెడలో బంగారు నగలకు బదులు గిల్టి నగలు కనిపించాయి. తండ్రి వయసులో సగం పెరిగినట్లు కనిపిస్తోంది. వాళ్ళని చూస్తూనే వెళ్ళి అక్షిత్ పక్కన కూర్చుంది అదితి రూపంలో ఉన్న మేనక. అక్షిత్ వెనుక దీపిక, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూర్చొని ఉన్నారు. సడన్గా ఓ అమ్మాయి వచ్చి అక్షిత్ పక్కన అలా కూర్చోవడం గమనించి దీపికతో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ అయ్యారు. పక్కనే వచ్చి కూర్చున్న అదితిని ఫుల్ స్కార్ఫ్లో చూసిన అక్షిత్ కనిపెట్టేసి, నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు అని మెల్లగా అడిగాడు. ఏ రాకూడదా అని మెల్లగానే అడిగింది అదితి. రావచ్చు, బట్ నిన్నెవరైనా గుర్తుపడితే అనవసరంగా మీడియాలో అదో న్యూస్ అవుతుంది. అది నాకిష్టం లేదు అని చెప్పాడు అక్షిత్. బట్ ఇలాంటి టైంలో నిన్ను ఒంటరిగా వదలాలనిపించలేదు అని అంది మేనక. ఆ మాటతో చిన్న స్మైల్ ఇస్తూ ఆమెను చూశాడు అక్షిత్. అతని చేతి మీద మెల్లగా చెయ్యి వేసింది మేనక. ఇంతలో జడ్జ్ తన తీర్పు రాసేసి అందరి వైపు చూశాడు. అతనేం చెబుతాడా అని అటు జయంత్ ఫ్యామిలీ, ఇటు అక్షిత్ ఫ్యామిలీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లో రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.